brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రైతు భరోసా విజయోత్సవ సభలు నిర్వహించడంపై హరీష్ రావు విమర్శలు చేశారు. సంబరాలు జరుపుకునే నైతికత ప్రభుత్వానికి లేదు అంటున్నారు హరీష్ రావు. ప్రభుత్వం ఏం చేసిందని సంబరాలు చేసుకుంటోంది అంటున్నారు ఆయన. 2 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టినందుకు క్షమాపణ చెప్పాలంటున్నారు హరీష్ రావు. రైతు బంధు ఉత్సవాలు జరుపుతామని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. దేనికోసం ఉత్సవాలు జరుపుతారు? ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు 11 సార్లు ఇచ్చింది. 11 సార్లు 80,000 కోట్ల రూపాయల రైతు బంధు డబ్బులు వేస్తే మేము ఎప్పుడు ఉత్సవాలు జరపలేదే. ఇవ్వాలనుకున్నాం, రైతులకు నిజాయితీగా ఇచ్చాం. కరోనా వచ్చినా ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బంధు పెట్టినాం, కానీ రైతు బంధు మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపలేదు. బీఆర్ఎస్ ఇచ్చిన రైతు బంధు దేశానికి ఆదర్శం. పీఎం కిసాన్ ఇతర రాష్ట్రాలు కూడా రైతు బంధు అమలు చేసినాయంటే అది కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి. అయినా మీరు ఇలా ఉత్సవాలు ఏ ముఖం పెట్టుకొని జరుపుతారు? పోయిన వానకాలం, పోయిన యాసంగి 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినందుకు ఉత్సవాలు జరుపుతున్నారా? రుణమాఫీలో కేవలం 40 పైసల మందికి రుణమాఫీ చేసి 60% మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా? సన్నవడ్లకు 1100 కోట్ల రూపాయల బోనస్ ఇవ్వనందుకు ఉత్సవాలు జరుపుతారా? పంటల బీమా చేస్తామని చెప్పి మోసం చేసినందుకు ఉత్సవాలు జరుపుతారా? మీరు ఇలా రైతులకు ఇచ్చిన ఏ హామీ అమలు చేశారని ఇలా లగచెర్ల రైతులకు, ధనవాడ రైతులకు బేడీలు వేసి రైతుల్ని అవమానపరిచినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఉత్సవాలు కాదు. మేము 2 పంటలు రైతు బంధు ఎగ్గొట్టినాము, సన్నవడ్లకు బోనస్ ఇవ్వలేదు, రైతులకు బేడీలు వేసినాము, పంటల బీమా ఇవ్వలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసినందుకు ముందు రైతుల క్షమాపణ చెప్పాలి తప్ప